మ్యూచువల్ ఫండ్‌లో మన ఇన్వెస్ట్‌మెంట్ చేసే మనీకి గాను కంపెనీ వాళ్ళు కొన్ని యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ యూనిట్స్‌కి ఒక్కొక్క వాల్యూ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వాల్యూని నెట్ అసెట్ వాల్యూ అంటారు. అంటే ప్రతి కంపెనీ స్టార్టింగ్‌లోని న్యూ ఫండ్ ఆఫర్ కింద ₹10 యూనిట్ వాల్యూని ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ నెట్ అసెట్ వాల్యూని ఏ విధంగా కనుక్కుంటారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక యూనిట్ వాల్యూని ₹10 కింద ప్రొవైడ్ చేస్తే 5,00,000 యూనిట్స్‌లను డెలివర్ చేసినట్లయితే 5,00,000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50,00,000 యూనిట్స్. సో 50,00,000 యూనిట్స్‌ని మార్కెట్‌లో గాని ప్రవేశపెట్టినట్లయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 70,00,000 అయినట్లయితే ఆ 70,00,000లోని ఆ యూనిట్ ప్రైస్‌ని ఏ విధంగా కనుక్కుంటారో మనం తెలుసుకుందాం. సో మొదటగా ఇక్కడ కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఉన్న టోటల్ యూనిట్ వాల్యూ డివైడెడ్ బై స్టార్టింగ్‌లో డెలివర్ చేసిన యూనిట్ వాల్యూని సాల్వ్ చేయాలి. అంటే సో ప్రెజెంట్ టోటల్ యూనిట్ వాల్యూ ₹70,00,000 డివైడెడ్ బై మన స్టార్టింగ్‌లో డెలివర్ చేసిన యూనిట్ వాల్యూ టోటల్‌గా 5,00,000. సో దాన్ని డివైడ్ చేసినట్లయితే యూనిట్ వాల్యూ ₹14 వస్తుంది. అంటే వాళ్ళు ఫేస్ వాల్యూ ₹10 ఇచ్చారు స్టార్టింగ్‌లో. సో ఇప్పుడు యూనిట్ వాల్యూ ₹14. అంటే ఒక్కొక్క యూనిట్ పైన 40% అనేది ప్రాఫిట్ వచ్చింది. అయితే దీంట్లో ఇంకా ఎక్స్‌పెన్సెస్ రేషియో ఇంకా సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి. అది తర్వాత తెలుసుకుందాం. సో ఈ విధంగా దీనిని నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్